ది ఈడియట్ అండ్ ద రోగ్స్. ది ఈడియట్ అంటే మూర్ఖుడు, ఒక అమాయకుడు. అండ్ మరియు ద రోగ్స్. ద రోగ్స్ అంటే ఆకతాయిలు, పోకిరీలు. వన్స్ అపాన్ ఎ టైమ్, ఒకనొకప్పుడు. దేర్ అంటే అక్కడ. లీవ్డ్ సబ్జెక్ట్ ఏమో దేర్, లీవ్డ్ అంటే వీటు, లీవ్డ్ నివసించేవాడు. ఇన్ ఏ విలేజ్ ఒక గ్రామంలో. యాన్ ఈడియట్ ఒక మూర్ఖుడు, ఒక అమాయకుడు. హూమ్ ఎవరైతే. ఈవెన్ ఆ విలేజ్ చైల్డ్, ఈవెన్ అంటే కూడా, ఆ విలేజ్ చైల్డ్ ఆ గ్రామంలో చిన్న పిల్లాడు కూడా. కుడ్ అంటే ఇప్పుడు చేయగలిగితేనేమో కెన్ ఉపయోగించాలి. పాస్ట్ టెన్స్లో అయితే కుడ్ అనమాట. ఒక చిన్న పిల్లాడు కూడా చేయగలడు. ఏం చేయగలడు? చీట్ ఈజీలీ, అతన్ని మోసం చేయగలడు, అంటే అంత అమాయకుడు. నో మ్యాటర్ హౌ హార్డ్, ఏదేమైనా సరే అతను ఎంత కష్టపడినప్పటికీ. హౌ హార్డ్ హీ అతను సబ్జెక్ట్. ట్రైడ్ అంటే V2, ట్రై V1, ట్రైడ్ V2, ట్రైడ్ V3. టు బీ క్లవర్ అతను ప్రయత్నించినప్పటికీ. టు బీ క్లవర్ తెలివిగా చేయటానికి అతను ఎంత ప్రయత్నించినా. సమ్వన్ ఎవరో కానీ. ఆర్ ద అదర్ వేరే వాళ్ళు కానీ. మేడ్ అంటే ఇక్కడ మళ్ళీ V2, మేక్ V1, మేడ్ V2, మేడ్ V3 అంటే తయారు చేయడం అర్థం ఇక్కడ. అతన్ని చేసేవాళ్ళు. ఆ ఫూల్ ఈజీగా అతన్ని, ఒక మూర్ఖుడిని. ఆఫ్ హిమ్ అతన్ని ఈజీగా ఎవరైనా సరే మోసం చేయగలిగేవారు. వన్ డే ద ఈడియట్ వాజ్ గోయింగ్, ఒకరోజు. ద ఈడియట్ అంటే ఆ మూర్ఖుడు, ఆ అమాయకుడు. వాజ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది. గోయింగ్ అంటే V4, సబ్జెక్ట్ ఏమో ఈడియట్. ఇక్కడ సబ్జెక్టు వాజ్ V4 వచ్చిందంటే పాస్ట్ కంటిన్యూస్. గతంలో జరుగుతూ ఉన్న పనులేమో పాస్ట్ కంటిన్యూస్. ఆ ఈడియట్, ఆ మూర్ఖుడు ఏం చేశాడంటే వాజ్ గోయింగ్ వెళుతూ ఉన్నాడు. టు ద వీక్లీ మార్కెట్. వీక్లీ అంటే వారాంతపు, మార్కెట్ అంటే సంత, అంటే వారానికి ఒకసారి పెట్టే సంతకి అతను వెళుతూ ఉన్నాడు. టు సెల్ అంటే అమ్మటం. టు సెల్ హీజ్ హార్స్ అతని గుర్రాన్ని. అండ్ మరియు గోట్ మేకని అమ్మటానికి ఆ వారాంతపు సంతకి వెళుతూ ఉన్నాడు. హీ అంటే సబ్జెక్ట్. హంగ్ అంటే V2, హ్యాంగ్ ఏమో V1 వేలాడదీయటం. హంగ్ అంటే V2 వేలాడదీశాడు. హీ హంగ్ ఆ బెల్ ఒక గంటని వేలాడదీశాడు. ఫ్రమ్ ద కాలర్ రౌండ్ ద గోడ్స్ నెక్ అంటే ఆ మేకకి మెడ చుట్టూ ఏం చేశాడంట? ఒక గంటని వేలాడదీశాడు. హీ టై అంటే కట్టడం. టైడ్ అంటే V2 కట్టాడు, అతను కట్టాడు. వన్ ఎండ్ ఆఫ్ ఏ రోప్ ఒక కొస, ఒకవైపు ఉన్న కొసను ఏం చేశాడంట? టు ద హార్సెస్ టైల్ ఆ గుర్రం యొక్క గుర్రం యొక్క తోకకి కట్టాడు. అండ్ అనదర్ టు ద గోడ్స్ కాలర్ ఇక్కడ ఇంకొక కొస ఉంటుంది కదా, ఆ కొసకి ఆ తాడుకి టు ద గోడ్స్ కాలర్ అంటే ఆ మేక యొక్క మెడకి కట్టాడు. హీ దెన్ అప్పుడు అతను, దెన్ అంటే అప్పుడు. మౌంటెడ్ అంటే V2 ఎక్కటం, మౌంటెడ్. ద హార్స్ అప్పుడు అతను ఏం చేశాడు? ఆ గుర్రం పైకి ఎక్కాడు. అండ్ రోడ్ అంటే V1 ఏమో రైడ్, రోడ్ V2 స్వారీ చేయటం. రోడ్ అంటే ఐ రోడ్ ఫర్ ద మార్కెట్ ప్లేస్, అతను మార్కెట్ ప్లేస్కి అక్కడ స్వారీ చేస్తూ వెళ్ళాడు. సమ్ రోగ్స్ అంటే ఇక్కడ ఆకతాయిలు, అతన్ని ఆట పట్టించేవాళ్ళు అనమాట. హూ న్యూ ఎవరైతే. న్యూ అంటే తెలిసిన. ద ఈడియట్ అంటే ఇక్కడ ది ఈడియట్ అంటే అతను తెలిసినటువంటి కొంతమంది ఆకతాయిలు. ఫాలోడ్ హిమ్ అతన్ని వెంబడించారు. ఫాలోడ్ V2. ఆన్ ద వే వన్ ఆఫ్ ద రోగ్స్. ఆన్ ద వే అంటే దారి మధ్యలో. వన్ ఆఫ్ ద రోగ్స్ ఆ ఆకతాయిల్లో ఒకడు. TIED టైడ్ అంటే కట్టాడు V2. ద బెల్ టు ద టెయిల్ ఇక ఆ బెల్ ఏం చేశాడంట? కట్టాడు తోకకి. ఆఫ్ ద హార్స్ ఆ గుర్రపు యొక్క తోకకి కట్టాడు. అండ్ ర్యాన్ అంటే పరిగెత్తాడు.
V2 రన్ ర్యాన్ అవే విత్ ద గోట్ అంటే ఏంటి ఆ మేకకున్నటువంటి ఆ బెల్ ఆ గంటని ఆ గుర్రపు తోక కట్టాడు, ఆ మేకను తీసుకొని అతను పారిపోయాడు. ద బెల్ టైడ్ అంటే ఏంది ఆ గంట టైడ్ అంటే కట్టబడినటువంటి టు ద టైల్ ఆ తోకకి. వెంట్ అంటే V2 ఆన్ రింగింగ్ ఇంకా ఆ బెల్ ఏం చేస్తుంది మోగుతూ ఉంది, తోక కట్టాడు కదా అది. అండ్ ది ఈడియట్ బిలీవ్డ్ ఇక అతను నమ్మాడు. దట్ ద గోట్ వాజ్ ఫాలోయింగ్ హిమ్ బిలీవ్ V1 V2 బిలీవ్డ్ ది ఈడియట్ ఆ మూర్ఖుడు నమ్మాడు. ఏమని నమ్మాడు? దట్ ద గోట్ వాజ్ ఫాలోయింగ్ ఆ మేక వాజ్ అంటే హెల్పింగ్ వెర్బ్, ఫాలోయింగ్ అంటే V4 V1 ఫాలో V2 ఫాలోడ్ V3 ఫాలోడ్ V4 ఫాలోయింగ్ ఆ మేక తన వెంబటే వస్తుందని అతను నమ్మాడు. సమ్ టైమ్ లేటర్ కొద్దిసేపటి తర్వాత అనదర్ రోగ్ ఇంకొక అమ్మాయి అక్కడ ఆగతాయి ఒకడు వచ్చాడు, అంటే పోకిరీలు ఉంటారు కదా ఊర్లో, అతను ఏం చేశాడు స్టాప్డ్ అంటే V2 ఆపాడు. ది ఈడియట్ ఆ అమాయకుడిని ఆన్ ద వే ఆ దారిలో అండ్ సెడ్ ఇక ఒక ఆగతాయి అతను ఆపి మరియు చెప్పాడు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్ దయచేసి ఎక్స్క్యూజ్ మీ నన్ను క్షమించండి సార్. విల్ యూ కైండ్లీ టెల్ మీ విల్ యూ అంటే ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ ఉంది, విల్ ప్లస్ యూ ఇది ఇంటరాగేటివ్ క్వశ్చనింగ్లో ఉంది. విల్ యూ కైండ్లీ టెల్ మీ దయచేసి నాకు కొంచెం చెప్పగలుగుతారా. వై యూ హ్యావ్ టైడ్ ఇక్కడ వై అంటే ఎందుకు, యూ అంటే సబ్జెక్ట్, హ్యావ్ అంటే హెల్పింగ్ వెర్బ్, టైడ్ అంటే V3 ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. అంటే ఏంది మీరు ఇప్పుడే ఎందుకు కట్టారు ఆ బెల్ ఒక గంటని టు ద ఎవర్ హార్సెస్ టైల్ మీరు ఎందుకు ఆ తోక కట్టారు గంట అని చెప్పేసి అక్కడ రోగ్ అనేవాడు అతను అడిగాడు. ద ఈడియట్ లుక్డ్ బిహైండ్ అప్పుడు ఆ మూర్ఖుడు వెనక వైపు తిరిగి చూశాడు. లుక్డ్ అంటే V2. హీ వాజ్ సర్ప్రైజ్డ్ హీ అంటే సబ్జెక్ట్, వాజ్ అంటే హెల్పింగ్ వర్బ్, సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపోబడ్డాడు ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది సింపుల్ పాస్ట్. అతను ఆశ్చర్యపోబడ్డాడు. అండ్ షాక్డ్ అంటే దిగ్భ్రాంతికి గురయ్యాడు. టు ఫైండ్ ద గోట్ మిస్సింగ్ అంటే అప్పుడే అతను తెలిసింది అతని యొక్క మేక తప్పిపోయిందని. ఇన్ ద మీన్ టైమ్ ఆ సమయంలోనే ఆ థర్డ్ రో కేమ్ మూడవ ఆకతాయి వచ్చాడు. కేమ్ కమ్ V1 V2 కేమ్ V3 కమ్ V4 కమింగ్ ఇక్కడ కేమ్ కాబట్టి V2 వచ్చాడు దేర్ అక్కడికి. అండ్ సెడ్ మరియు చెప్పాడు టు ది ఈడియట్ ఆ ఈడియట్కి చెప్పాడు సార్ అయ్యా ఐ సా అ మ్యాన్ నేను చూశాను, ఐ అంటే సబ్జెక్ట్, సా అంటే V2 నేను చూశాను, ఆ మ్యాన్ ఒక మనిషి, రన్నింగ్ అవే విత్ యువర్ గోట్ ఒక మేకను తీసుకోవటం నేను చూశాను తీసుకెళ్ళటం. ఇఫ్ యూ విష్ సబ్జెక్ట్ ఏమో యూ విషయం V1 ఇఫ్ క్లాజ్ అనమాట ఇది కండిషనల్ క్లాజ్. మీరు కనుక కోరుకున్నట్లయితే ఇఫ్ యూ విష్ ఐ విల్ చేజ్ అంటే మీరు కోరుకుంటే మీకు ఇష్టమైతే ఐ విల్ చేజ్ ఇది సింపుల్ ఫ్యూచర్. ఐ ఉంది, విల్ ఉంది, చేజ్ ఉంది. నేను దాన్ని వెంబడిస్తాను. ద థీఫ్ ఆ దొంగ నేను వెంబడిస్తాను. ఆన్ యువర్ హార్స్ మీ గుర్రం పైన నేను ఎక్కి దాన్ని వెంబడిస్తానని చెప్పాడు. అండ్ గెట్ అంటే పొందుతాను తీసుకొస్తాను. గెట్ బ్యాక్ యువర్ స్టోలెన్ గోట్ దొంగిలింపబడిన ఆ మేకను నేను తీసుకొస్తానని చెప్పాడు. ది ఈడియట్ ఎట్ వన్స్ గాట్ డౌన్ ఇక ఆ మూర్ఖుడు ఏం చేశాడు మరి ఎట్ వన్స్ గాట్ డౌన్. గాట్ అంటే గెట్ V1 గాట్ V2 V3 గాట్ అంటే కిందకు దిగాడు ఆ గుర్రం పైనుంచి దిగాడు ఫ్రమ్ ద హార్స్. అండ్ గేవ్ ఇట్ ఇంకేం చేశాడు గివ్ V1 గేవ్ V2 ఇచ్చాడు. ఇట్ టు దట్ రోగ్ ఇక ఆ గుర్రాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆకతాయికి ఆ పోకిరి వెదవుకి ఇచ్చేశాడు. ద రోగ్ బేడ్ హిమ్ ఆ మూడవ ఆకతాయి ఏం చేశాడు బేడ్ హిమ్ అంటే బాయ్ చెప్పటం. బిడ్ అంటే V1 బేడ్ అంటే V2. హిమ్ గుడ్ బై అతనికి గుడ్ బై చెప్పి అండ్ డ్రోవ్ అవే
ద హార్స్, డ్రైవ్ V1, డ్రోవ్ V2, డ్రైవెన్ V3. అంటే ఇక్కడ అతను ఆ గుర్రాన్ని తీసుకెళ్ళిపోయాడని అర్థం. ద పూర్ ఈడియట్ వెయిటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ద పూర్ ఈడియట్ సబ్జెక్ట్, వెయిటెడ్ అంటే V2. అంటే ఇంత తెలివి తక్కువ మూర్ఖుడు వెయిటెడ్ ఎదురు చూశాడు, ఫర్ ఎ లాంగ్ టైం చాలాసేపు ఎదురు చూశాడు, ఇన్ ద హోప్ అంటే ఆశతో, ఆఫ్ గెట్టింగ్ బ్యాక్ హీజ్ యానిమల్స్ అంటే ఆ గోటు మరియు హార్స్ తిరిగి వస్తాయని అతను అనుకుంటూ ఉన్నాడు. బట్ కానీ హీ సా, హీ అంటే సబ్జెక్ట్, V2 అంటే సా అతను చూశాడు, నో సైన్ ఆఫ్ దేర్ కమింగ్ అంటే ఎటువంటి జాడ లేదు, అంటే ఆ జంతువు తిరిగి రావడం అనేది. అండ్ ఎట్ లాస్ట్ చివరికి, రిటర్న్డ్ అంటే V2 తిరిగి వెళ్ళాడు, హోమ్ ఎంటీ హ్యాండెడ్ ఒట్టి చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఫార్ అవే సమ్వేర్ చాలా దూరం నుండి, ద రోక్స్ వర్ సింగింగ్. ద రోక్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు, ఆ హార్స్ గుర్రాన్ని మేకను తీసుకునే వాళ్ళు. వర్ అంటే హెల్పింగ్ వెర్బ్, సింగింగ్ అంటే V4 అంటే వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు చాలా దూరం నుండి. ఏమని పాడుతున్నారు? ఇతను ఎగతాళి చేస్తున్నారు, ఇతను ఆట పట్టిస్తున్నారు. జింగిల్ బెల్, జింగిల్ బెల్, జింగిల్ ఆల్ ద వే ఇలా పాటలు పాడుతూ అతన్ని కీప్ ఆన్ సింగింగ్ డే అండ్ నైట్ వాళ్ళు పగలు రాత్రి ఆ పాటే పాడుకుంటూ ఉన్నారు. లైఫ్ ఈజ్ బట్ అ ప్లే, లైఫ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఇక్కడ V1 ప్రజెంట్ ఉంది అని అర్థం. బట్ ఆ ప్లే అంటే జీవితం ఉంది, ఇప్పుడే ఒక ఆట ఆడుకోవడానికి అని చెప్పి వాళ్ళు అతన్ని ఏడిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా స్టోరీ. ఈ స్టోరీలో మనకి ఏం చెప్తున్నారంటే నీతి, ఆ ఫూల్ అండ్ హీజ్ ఫార్చ్యూన్ అంటే ఒక మూర్ఖుడు, అండ్ హీజ్ ఫార్చ్యూన్ అతని యొక్క అదృష్టం ఎప్పుడు కూడా డోంట్ స్టే రెండు కలిసి ఉండవు, టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైం చాలాసేపు కూడా అతని దగ్గర అది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.